నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నా. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. ఎంతమంది దేవీ దేవతలు ఉన్నా కృష్ణుణ్ణి పూజిస్తే వచ్చేటటువంటి ఆనందము మాటల్లో చెప్పలేము. అసలు సిసలు ఆనందం, ఆ రూపాన్ని చూస్తే ఆనందం, ఆయన్ని కొలిస్తే ఆనందం, ఆయన గురించి మాట్లాడితే ఆనందం, ఆయన మనతో ఉంటే ఆనందం. ఆయన అద్భుతం. కృష్ణుడి గురించి మాట్లాడుకోవటం నిజంగా చాలా చాలా అదృష్టం. కాబట్టి అయితే కృష్ణ పరమాత్మకి మన సమస్యలు, రకరకాల సమస్యలతో మనం బాధపడుతున్నాం. ఆయన మనకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక తండ్రి లాగా, కృష్ణం వందే జగద్గురు అని ఒక గైడ్ లాగా, ఒక గురువు లాగా అన్ని రోల్స్ ని ప్లే చేయగలిగేటటువంటి రూపం కృష్ణుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మేడం? మీరైతే ఏం చేస్తారు? మీకు ఎంత ఇష్టం కృష్ణుడు అంటే? అంటే చాలా ఇష్టం ఆయన అంటే. అసలు ఎట్లానంటే చిన్ని కృష్ణుడు అసలు చెప్పాలంటే ఎక్కువ అల్లరి చేస్తాడు ఇంట్లో చెప్తారు. అసలు మన దగ్గర ఇంత ముందుగా తాడ్బంద్లో ఉన్నప్పుడు ఒక క్లయింట్, వాళ్ళు ఎక్కువ కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు ఏమైందంటే తనకు ఒక చిన్న డ్రెస్ కూడా వేస్తారు చూడండి, చిన్న చిన్నగా కొన్ని అందంగా ఇట్లా వేస్తూ మళ్ళీ మంచిగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఒక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు వచ్చిందంట. అవును, ఊరికే ఏదో కృష్ణుడి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అవును, ఏమో చిన్న పిల్లల్లాగా ఇట్లా పెట్టుకుని ఆడుకుంటున్నారు. అసలు ఆయనకి బట్టలు కట్టడం ఏందో ఇట్లా జోక్ చేసుకున్నారు, జస్ట్ ఒట్టి అంతే. అంటే తప్పుగా అనట్లేదు. అయితే వెళ్ళి కింద దిగేటప్పుడు ఆ స్టెప్స్ లో కింద పడిపోయి అసలు ఆయనకి ఎంత చిన్ని కృష్ణుడు, ఆయనకి ఎంత కోపం వస్తుంది. నేను అదే అంటాను, ఆయన అసలు చాలా అంటే ఆయన జోలికి వెళ్ళకూడదు. ప్రేమను ఎలా చూపిస్తామో అంతే, ఆయన కోపం వచ్చిందంటే అలా. మళ్ళీ ఏమైందంటే సేమ్ నా క్లోజ్ ఫ్రెండ్ చెన్నైలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఆమె కూడా ఇస్కాన్ లో డివోటీగా ఉంది. ఆమె కృష్ణ డివోటీ యాక్చువల్ గా ఇస్కాన్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న ఆ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తారు. ప్లస్ వాళ్ళందరికీ కూడా కృష్ణుడి గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా ఆమెకి ఎక్కువ కృష్ణుడు అంటే ఇష్టం. ఆమెకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైందంటే ఆమె మొక్కినప్పుడు వెంటనే వచ్చి హెల్ప్ చేశాడని చెప్తారు. సో అలా ఉన్నప్పుడు కూడా ఏమైతుందంటే ఆమె వచ్చి కృష్ణ డివోటీ కాబట్టి ఎప్పుడు ఆమెకు వచ్చి రోజు మంత్రాలు చాంటింగ్ చేస్తూ ఉంటది. ఆమె అక్కడ టెంపుల్కి వెళ్తే ఎప్పుడైనా ఉదయం టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడు విష్ణుమూర్తి ఆలయం వెళ్ళి అక్కడ తీర్థం ఇచ్చిన తర్వాత ఆ తీర్థం తీసుకున్న తర్వాతనే ఇంట్లో వచ్చి ఫుడ్ తింటది. ఆమె వాటర్ కూడా మింగదనమాట. మార్నింగ్ లోంచి దేవుడి దర్శనం అయ్యి అంతవరకు ఆమె వెయిట్ చేస్తుంది. అంటే ఇంత భక్తి ఆమెకు నేను చాలా అసలు నిజంగా నా ఫ్రెండ్కి ఇంత భక్తి ఉందని మెచ్చుకున్నాను. అప్పుడు ఏమైందంటే కృష్ణుడి కథ ఆమె చెప్పుకుంటూ ఉంటది. నేను విష్ణుమూర్తిది ఇవన్నీ జరిగిన ఎంత ముందుగా జరిగిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు తన గురించి అయితే అసలు ఎన్నో మిరాకిల్స్ చెప్పింది అనమాట. ఆమె ఎన్నో విషయాలు తన ఎక్స్పీరియన్స్ తో కృష్ణుడి గురించి. సో అందులో ఏమైందంటే ఒక్కసారి వాళ్ళు ఎక్కడో టూర్ వెళ్ళినప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్. అసలు ఒక దగ్గర వీళ్ళ షాప్ ఏదో ఒకటి షాపింగ్ చేయవలసింది ఉంది. కార్ లో వెళ్తున్నప్పుడు ఇక్కడే షాప్ ఉంది అని చెప్తే వీళ్ళు ఎవరు నమ్మట్లే. వాళ్ళ తోడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. అసలు లేదు ఇక్కడదా నేను వచ్చాను, ఇక్కడ ఇదే షాప్ దాని అంటే తర్వాత ఆ కార్ కూడా ఆగిపోయింది అక్కడే. అసలు నేను చెప్తున్నాం కదా, నాకు తెలుసు కదా ఆ కృష్ణుడు, అబ్బా కృష్ణ నువ్వు ఏంది ఇంత బాధ పెడుతున్నావు అంటే వెంటనే అదే ప్లేస్ లో తీసుకొచ్చా. ఆ ఒక్క విషయం ఆమె ఎక్స్పీరియన్స్ అదే చెప్తుంది. కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చాలా డీప్ కనెక్షన్ ఉంటుంది కృష్ణుడితో. కొంతమంది మనం చూస్తాం చక్కగా ఒక పెద్ద పెద్ద కృష్ణుడు బొమ్మలు ఉంటాయి, చక్కగా పంచగట్టడం కానీ. ఒక వీడియో ఒకసారి ఎప్పుడో చూసాను మేడం, అన్నం కలిపి నోటి దగ్గర పెడుతోంది నిజం. మళ్ళీ అన్ని బోల్డ్ అన్ని రకాలు అస్సలు పెట్టడం అసలు అద్భుతం. మేము ఎప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఇప్పుడు కుశలుడు కూడా చూడండి, కృష్ణ పరమాత్మను మొక్కిన తర్వాత ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్. తను చూడడానికి తన దగ్గర ఏం లేకపోయినా అంత ప్రేమతో అటుకులు తీసుకొస్తాడు. చినిగిపోయినా ఒక క్లాత్ అంతే, ఆయన దగ్గర ఏం లేదు. అది కూడా దాంట్లో కట్టి అన్ని ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా తీసి పొలం నుంచి అవి ఇది అటుకులు చేసి తీసుకొచ్చి భగవంతుడి గురించి ఇస్తామని వస్తే అది అసలు కొన్నిగా పడిపోతుంది కదా అంత చినిగిపోయిన బట్టలు. కానీ అంత ప్రేమతో తీసుకెళ్లి ఆయనకి ఇస్తాడు. కావాల్సింది కృష్ణుడికి అదే, అంతే కదా, ప్రేమే కావాలి. అబ్బా ఇప్పుడే ఒళ్ళే జలమిస్తుంది. అంత అసలు ఆయన తెలుసుకుంటే చాలు.
తర్వాత తీసుకెళ్లి ఆయనకి అక్కడ ఇవ్వంగానే ఆయన తీసుకుని తినంగా వీళ్ళ ఎంత డెవలప్ అయ్యారు, కుశలుడు కుబేరుడు అయ్యాడని చెప్తారు కదా, అంత ధనం పొందాడు, కుబేరుడి కంటే ఎక్కువ అయిపోయాడు. అప్పుడు కుబేరుడికి ఏం బాధ అనిపించిందంటే కుశలుడు ఇంత అసలు ఏం లేకుండా వాడు నేనే కుబేరుడు అంటే ఏంది సెల్వ ఎక్కువ ఐశ్వర్యం ఉన్నవాడు నాదే కాదా అని చెప్పి గొడవ కూడా వెళ్తాడు ఆయన తెలుసా. అసలు అలా ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఇచ్చేది ఎవరు ఆపలేదు అసలు ఎవరి తరం కాదు అది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎట్లా ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వచ్చు, ఎలా ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు అనేది కూడా ఒక్కసారి తప్పకుండా. ఇప్పుడు అటుకులు తీసుకెళ్లి ఇచ్చిండు, సేమ్ అటుకులతో ప్రసాదం. అటుకులతో ఏంటంటే కొంచెం అటుకులు వేసి వేడి పాలు కొంచెం చక్కెర వేసి కొంచెం మిక్స్ చేస్తే మంచిగా మెత్తగా అవుతుంది. సో ఇది పాయసం లాగా అయితే గీర్ లాగా దేవుడికి అది ప్రసాదం పెట్టవచ్చు. చల్లకైన తర్వాత పెట్టాలి, వేడిగా పెట్టకూడదు ప్రసాదం. నెక్స్ట్ మేము ఎక్కువ జనరల్ గా ఇవి పెడతాము, తర్వాత వెన్న పెడతాం అష్టమి తిథిలో. అది కూడా రెండు అష్టమి, ఇప్పుడు మనకు శుక్లపక్షం కృష్ణపక్షం రెండు అష్టమి తిథులు వస్తాయి. ఆ రెండు అష్టమి తిథిలో మేము ఎప్పుడు కానీ కృష్ణుడికి వెన్న పెడతాం. ఆయనకు అసలు పెట్టడం మేము అసలు ఎన్ని ఇయర్స్ ముందుగా, మేము ఒక 25 ఇయర్స్ ముందుగా నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అందులో ఏంటంటే మరి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తను రెగ్యులర్ గా ఇట్లా పెడుతూ వస్తున్నాం కదా. అసలు భగవంతుడు అనుగ్రహం వల్ల అసలు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నామంటే ఆయన అనుగ్రహం వల్ల ఈ రోజు మంచిగా ఉన్నాం. సో ఎందుకంటే జనులు అందరూ కూడా అసలు కృష్ణుడికి అష్టమి తిథిలో వెన్న పెట్టండి. వెన్న అంటే ఇప్పుడు తనకు అసలు తను ఇంత పెట్టినా చాలు, ప్రేమతో పెట్టాలి, భక్తితో పెట్టాలి, అంతే, వేరే ఏమీ లేదు. సో అలా పెడితే వాళ్ళకి అష్ట ఐశ్వర్యం తప్పకుండా వస్తది. ఎంత డెవలప్ అవుతారో చూడండి. ఒక్కవేళ వీళ్ళు ఆ తిథిలో మర్చిపోయారు అనుకోండి, ఎక్కడ ఉన్నా గుర్తు చేస్తాడు. అవునా? ఒకవేళ అవును. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఈ అష్టమి తిరిగి పెట్టేస్తాము వెన్న, నెక్స్ట్ అష్టమికి మర్చిపోతారంటే ఏదో ఒక తన గురించి మాటలు వస్తది, లేకపోతే ఆయన పేరులో ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడతారు, అయ్యో ఈ రోజు అష్టమి కదా కృష్ణుడికి వెన్న పెట్టాలి, ఎట్లా వచ్చి గుర్తు చేస్తాడు తెలుసా. అసలు ఇది ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అసలు నిజంగా ఒక్కసారి వాళ్ళు పెట్టి చూడండి కృష్ణుడికి వెన్న, మర్చిపోకుండా వాళ్ళు నెక్స్ట్ మంత్ లో చూడండి, అంటే 15 days తర్వాత వచ్చే అష్టమికి ఆయనే గుర్తు చేస్తాడు, వీళ్ళు మర్చిపోయినా పెట్టు నాకు. అయితే ఎట్లాంటి అంటే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారంటే ఇంకా అందులో అన్ని వచ్చేస్తాయి, అన్ని వస్తాయి. జస్ట్ ఏ సమయంలో పెట్టమంటారు? అష్టమి తిథి ఒక్కొక్కసారి సాయంత్రం మొదలవుతుంది, అప్పుడు ఎట్లా? పర్వాలేదు, అష్టమి తిథి మనకు వచ్చి ఇప్పుడు సాయంత్రం మొదలైంది వచ్చినా పర్వాలేదు, సాయంత్రం పెట్టవచ్చు. ఒకవేళ అవి మర్చిపోయిన ఉదయం ఉంటుంది కదా, ఒక 11 వరకు, నెక్స్ట్ డే 11 వరకు ఉందంటే ఉదయం 10 కూడా పెట్టవచ్చు, మార్నింగ్ 9 కూడా పెట్టవచ్చు. కానీ ఆ తిథి లోపల పెట్టేస్తాం. రైట్. ఏదైనా చదువుకోవాల్సి ఉంటుందా అంటే కృష్ణుడి గురించి? అంటే జనరల్ గా నేను వచ్చి కృష్ణ గాయత్రి చదువుకుంటాను, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాయ నమః అట్లా కూడా మనం చదవచ్చము, ఎందుకంటే వాసుదేవ కృష్ణుడు ఆయన. సో మనకేందంటే అలాంటి చాలా మంత్రాలు ఉంది ఆయన గురించి. అయితే ఎక్కువ ఏంటంటే నేను కృష్ణ గాయత్రి కూడా చదువుతాను, ఓకేనా. సో అది మనకేందంటే జస్ట్ ఆయనని మనసులో అసలు ఒక్క 3 సార్లు చదువుకుని ఆయన మనస్ఫూర్తిగా మొక్కితేనే చాలు, ఏమీ లేదు. అసలు ఆ రోజు పూజ అయిపోయింది, నేను మర్చిపోయాను అసలు వెన్న పెట్టడానికి అంటే మళ్ళీ ఎవరో క్లయింట్ నేమ్ అన్నా గోపాల్ కృష్ణ అని వస్తుంది, లేదా కృష్ణ అని వస్తుంది, లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడతారు ఆయన గురించి ఏదో ఒకటి. అప్పుడు అయ్యో ఈ రోజు అష్టమి కదా, మనం ఎందుకు మర్చిపోయాం, వెళ్ళి పెట్టేసి వస్తాం. ఒకవేళ పొద్దున్న మర్చిపోయాం, సాయంత్రం అయినా పెట్టచ్చా? సాయంత్రం కూడా పెట్టవచ్చు, ఆ తిథి ఉన్నంత వరకు పెట్టవచ్చు. మనం మర్చిపోయామని ఈసారి మర్చిపోయామంటే కూడా ఆ 24 hours లో గుర్తు చేస్తాడు. ఇంకా మనం ఎందుకు మర్చిపోయే పరిస్థితే లేదు అసలు ఆయన గుర్తు. అవును. కృష్ణుడికి అంటే ఇప్పుడు ఏం చేస్తాము, చిన్న విగ్రహం ఉంటది, లేకపోతే కృష్ణుడి ఫోటో ఉంటది. అయితే కానీ ఎప్పుడైనా కానీ కృష్ణుడు మన ఫ్లూట్ పెట్టుకుని ఉంటాడు, అలాంటిది పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఆయన వాసించేలాగా ఉండకూడదు. అది అసలు మనం అది యూజ్ చేస్తాడు కదా ఫ్లూట్, అయితే ఫ్లూట్ చేతిలో పెట్టుకుని ఉన్నది పెట్టుకోవచ్చు, అంటే ఇట్లా కింద పెట్టుకోండి, అది కూడా పర్వాలేదు, స్టిల్ లో ఉన్నది పెట్టుకోకూడదు. అయితే ఇంకొకటి చూడండి, చిన్నగా అవి అంటే తను ఒక బౌల్ లోంచి వెన్న తినేలాగా పెట్టుకుంటారు, అది ఉండొచ్చు, అది ఉంటది. ఒక చిన్న బిందెలోంచి వెన్న తీసేలాగా పెట్టుకుంటారు చిన్న విగ్రహాలు, అలాంటిదంతా ఉండొచ్చు. ఎప్పుడు ఫ్లూట్ అయితే చేతిలో పెట్టుకుండేది ఉండొచ్చు, కానీ వాయించేది అని మీద ఎప్పుడైనా విని ఉండొచ్చు. కొన్ని ఏందంటే అది వచ్చి కొన్ని విషయాలు వెళ్ళిపోతూ ఉంటుందని చెప్తారు, బట్ ఆ దాంట్లో కూడా కొన్ని చూడాలి మనం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. కృష్ణుడిని ప్రేమించటం మొదలు పెడితే, కృష్ణ ప్రేమను అనుభవించటం గనక మనకి సాధ్యపడితే ఇంకా ప్రపంచంలో ఏది అవసరం లేదు అని అనిపిస్తుంది. ఆయన ప్రేమ అమోఘం, ఆయన ప్రేమను పొందుతాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.